హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మైన రుచులు. నేను ఇవాళ తక్కువ టైంలో ఎక్కువ మందికి చపాతీల్లో కర్రీ చేసుకోవాలంటే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అది కూడా పూర్తిగా రాజస్థానీ వాళ్ళ స్టైల్లో చేసుకుంటున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పైగా ఈ కర్రీలో ఎక్కువగా మసాలాలు కూడా వేయం కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది. ఇంకా మీరు కావాలంటే ఈ కర్రీని ఆనియన్స్ లేకుండా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ చూసుకుందాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయినాక 1/2 టేబుల్ స్పూను సోంపుని యాడ్ చేసేసుకొని ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని సన్నని మంట మీద చక్కగా ఫ్రై అయినాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లి పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది, ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఈ కర్రీలోకి ఉల్లిపాయలు వేసుకోవడం కంపల్సరీ ఏం కాదు, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు, 3 క్యారెట్లు, ఒక పెద్ద సైజు కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను యాడ్ చేసుకున్న బీట్రూట్ అయితే సుమారు 1/2 కిలో వరకు ఉంటుంది. దీంతోపాటు కొంచెం పెద్ద సైజులో కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను యాడ్ చేసుకున్న పొటాటోస్ అయితే 1/2 కిలో పైనే ఉన్నట్టుగా ఉన్నాయి. రఫ్గా ఒక 700 గ్రామ్స్ దాకా ఉండొచ్చు. దీంట్లో ఇప్పుడు చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పుతో పాటు వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూను, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. మనం యాడ్ చేసుకున్న పొడులన్నీ ముక్కలకి పట్టే వరకు ఒకసారి బాగా టాస్ చేసేసుకున్నాక కూర అడుగు పట్టకుండా ఉండడానికి 1/2 టీ గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసేసి మంటని హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని 1 లేదా 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నాక మిగతా ప్రాసెస్ కంటిన్యూ చేసేసుకుందాము. ఈ ఆలూ కర్రీ తక్కువ టైంలో చాలా క్విక్గా అయిపోతుంది. పైగా మసాలాలు కూడా ఏముండవు కాబట్టి డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు. హ్యాపీగా ఎంత క్వాంటిటీలో అయినా తినేయచ్చు. పుల్కాలు తక్కువగా కర్రీ ఎక్కువగా తిని హెల్త్ కాన్షియస్గా ఉండే వాళ్ళకి ఈ కర్రీ అయితే పక్కాగా సూట్ అవుతుంది. హ్యాపీగా ఎంత కూరను తినేయచ్చు. మనం దీంట్లో యాడ్ చేసుకునే సోంపు వల్ల కూర అయితే మంచి ఆరోమేటిక్గా ఉంటుంది. టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుంది. కూర చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో జస్ట్ 1 టేబుల్ స్పూన్ మాత్రమే శనగపిండిని యాడ్ చేసేసుకొని ఇంకొక 1/2 టీ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసేసుకొని గెరిటితోనే ఒకసారి స్మాష్ చేసేసుకోవాలి. పప్పు గుత్తిని వాడకండి. అలా పప్పు గుత్తి పెట్టారంటే పొటాటోలన్నీ బాగా చిదిరిపోయి కూర పేస్ట్ లాగా అయిపోతుంది. కాబట్టి పప్పు గుత్తితో కాకుండా ఇట్లా గెరిటితోనే 2-3 సార్లు బాగా మిక్స్ చేసేసుకున్నామంటే ఇలా చక్కగా గుజ్జుగా తయారైపోతుంది. ముక్కలు చిదిరిపోకుండా ఉంటాయి. ఇప్పుడు దీనిలో 1 టీ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి మధ్యలో మిక్స్ చేసేసుకుంటూ అడుగు పట్టకుండా చక్కగా కుక్ చేసుకోవాలి. కొంతమందికి కర్రీలో కాస్తైనా రెడ్ చిల్లీ పౌడర్ లేదే అస్సలు సహించదు. అలాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు మాత్రం జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే రెడ్ చిల్లీ పౌడర్ని ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఈ కర్రీలోకి కేవలం పచ్చిమిర్చి మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. అందుకే సోంపు వేసిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కదా, వాటిని ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేశాను. నేను ఈ కర్రీలోకి 7-8 వరకు పచ్చిమిర్చిని తీసుకున్నాను. కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోకపోయినా సరే ఘాట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇక కూర కూడా చక్కగా ఉడికిపోయింది. దీంట్లో ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, రాజస్థానీ వాళ్ళ స్టైల్లో నిమిషాల్లో ఎక్కువ మందికి కూడా తక్కువ టైంలోనే ఈ చపాతీ కర్రీ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఇక లేట్ చేయకుండా మీరు కూడా ఈ కర్రీ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.